5, 6, 7. శ్రీ రాధా గోపీనాథ్ కృష్ణునికి ఇచ్చేది ఖచ్చితంగా తెలుస్తూ ఉండాలంట. ఇట్స్ టూ గుడ్ అబ్బా. కమోన్ అండి, లెట్స్ స్టార్ట్. స్పాట్ జాక్ స్టార్ట్ చేయండి. ఈ రోజు మనం సెపరేట్ మార్కులు చేద్దాం, ఓకేనా? 1 minute స్పాట్ జాక్ స్టార్ట్ చేయండి. 10 times. 1, 2, 3, 4, 5, 6. Let's go. 3, 2, 1, go start. 7, 3, 8, 3, 9, 4. Hi and hello, this is Kajan and welcome to my channel Amrika Lamukute, and this is day 6 of 30 days vlogging challenge. ఇవాళ లేచి వర్కౌట్స్ చేశాను, అదే మీరు స్టార్టింగ్ ఆఫ్ ద వీడియోలో వేసి ఉంటారు. లాస్ట్ 3 days లాంగ్ వీకెండ్ అని చెప్పేసి నాకు పనులు ఎక్కువ ఉన్నాయి, హాలిడే కశ్వింట్లో ఉంది. సో ఆల్ దిస్ రీజన్స్కి నేను చేయలేదు. ఫ్రైడే హాలిడే, సాటర్డే సండే వీకెండ్ అని చేయాల. మళ్ళీ ఇవాళ చేశాను అనమాట. ఒక ప్లేస్కి వెళ్తున్నాం, వెరీ స్పెషల్ ప్లేస్. మమ్మల్ని లంచ్కి పిలిచారు, నేను కార్తీక్ వెళ్తున్నాం ఇప్పుడు. అండ్ ద థింగ్ ఈస్, ఇది ఒక టెంపుల్ అనమాట, రాధా గోపీనాథ్ టెంపుల్, మా దగ్గరలోనే ఉంటుంది. సో వాళ్ళది కృష్ణాష్టమికి వాళ్ళు పెద్దగా సెలబ్రేషన్స్ ప్లాన్ చేస్తున్నారంట. దాంట్లో పాటలాగా మనం దాన్ని మార్కెటింగ్ చేయడానికి, అలా చేయడానికి నా సైడ్ నుండి నేను చేస్తాను అని చెప్పేసి చెప్పుండే. దానికోసం మనం మాట్లాడడానికనే వీఆర్ గోయింగ్ దేర్. సో లెట్స్ గెట్ రెడీ. ఈ డ్రెస్ చూడగానే నాకు మా మమ్మీ గుర్తొస్తుంది. ఐ మేడ్ మై మామ్ వేర్ దిస్ డ్రెస్. మమ్మీ ఎంత ఎంగా ఉంటుంది డ్రెస్ వేసుకుంటుంది, అయితే ఇంకా నన్నే అక్కలు అంటారేమో, మా మమ్మీని చెల్లి అంటారు కొంచెం, అట్లా ఉంటుంది. ఐఎమ్ ప్రౌడ్. ఐ ఆల్వేస్ గాట్ దట్ కాంప్లిమెంట్. మీ అమ్మ సీరియస్లీ మీ అమ్మనా? ఐ ఆల్వేస్ గాట్ ఇట్. అది ఎంత పెద్ద కాంప్లిమెంట్ అన్నది రేపు కశ్వి పిల్లలు కనుక, కశ్వి ఫ్రెండ్స్ కనుక నన్ను వచ్చి మీ మామ లెక్క లేదు అంటే నేను ఎంత క్రేజీగా ఫీల్ అవుతా. మా మమ్మీ ఇయర్స్గా కాంప్లిమెంట్ తీసుకుంటాను. రీసెంట్గా ఐ హావ్ బీన్ లవ్వింగ్ దిస్ హెయిర్ స్టైల్. నాకేమో లూజ్ చేసుకోవడం ఇష్టం ఉండదు, అట్లా నల్లుకుంటే కూడా బాగాలేదు. ఎప్పుడు ముడి కట్టి పెడతాను, నాకు ఇట్లా ఇంటికి అటు ఇటు రావద్దు, ఇట్లా వచ్చి పిచ్చి పిచ్చి కనిపించద్దు అనమాట. సో ఈ హెయిర్ స్టైల్ బాగా నచ్చుతుంది. అండ్ సెంటర్ పార్ట్ తీస్తున్నాను, లిటిల్ బిట్ తీసి ఇట్లా వేస్తున్నాను అనమాట. ఐఎమ్ లవ్వింగ్ ఇట్. ఐ వాంట్ హ్యావ్ ప్రోటీన్. అక్కడికి వెళ్తే అది టెంపుల్ ఫుడ్ కదా, అందులో హై ప్రోటీన్ ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేయలేము. సో అందుకే ఐ వాంట్ ఈట్ సంథింగ్ హియర్. అది పోయి జస్ట్ నామకే వస్తుంది తింటా. ఫ్రోజన్ బెర్రీస్, ఓట్స్ అండ్ పాలు కొన్ని పోసుకొని ఎక్స్ట్రా ప్రోటీన్ పౌడర్ వేసుకుంటా. ఈ పాల గురించి చెప్పాలి, ఇది డైరెక్ట్గా ఫామ్ నుండి వచ్చిన పాలు అనమాట, మన స్టోర్లో కొన్నది కాదు. నా ఫ్రెండ్ చేస్తుంది బిజినెస్, ఫార్మ్స్ నుండి మన ఇంటికి వచ్చేలాగా. షీఈస్ బీయింగ్ దట్ మీడియేటర్ అనమాట. మీరు ఎడిసన్, పిస్కాటవే ఈ ఏరియాస్లలో ఉంటే, ఇఫ్ యూ ఆర్ లుకింగ్ సంథింగ్ లైక్ దిస్, మీకు కావాలి అంటే చెప్పండి, నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తా, లేదా అట్లీస్ట్ కాంటాక్ట్ డీటెయిల్స్ అవి ఇస్తా, ఎంతమంది ఇంట్రెస్ట్ ఉన్నారో అనే దాన్ని బట్టి. బికాస్ మేమైతే తనతో వెళ్తున్నాం. అండ్ హియర్ ఇస్ ద ప్రోటీన్, కొన్ని పాలు, చియా సీడ్స్. సోక్డ్ నట్స్ అవి ఉంటే బాగుండేది, బట్ సో యూజువల్గా నేను నా డే ఒక స్పూన్ నెయ్యితో స్టార్ట్ చేస్తా. మా ఆయననే ఇంట్లో చేస్తున్నాడు, మొన్న ఫ్లాప్ అయిందని చెప్పిన కదా, నెక్స్ట్ డే మళ్ళీ చేసిండు. 1 spoon full of ghee and it tastes like a dessert. Seriously, a return gift in Propravision, made in India, hand painted, handcrafted with care. That's nice. Hand painted adanta. It's so good, so heavy, so good. అందులో ఏం పెట్టాలో ఆలోచించుకొని ఇక్కడ డిస్ప్లేలో పెట్టుకోవడానికి. నేను నిన్న డ్యాన్స్ రీల్ పెడుతుందానికి అందరూ అక్క మీరు ప్రెగ్నెంట్ కామెంట్ పెట్టిన అనమాట. సింగిల్ పళ్ళు పెట్టుకునేసరికి ఇట్లా అనుకొని పెట్టుకునేది, పిన్ను పెట్టుకొని సింగిల్ పళ్ళు పెట్టుకున్నా. అండ్ ఆల్సో నేను నాకు తిన్నాక బ్లోటింగ్ చాలా అవుతుంది, ఎస్పెషల్లీ యూఎస్కి వచ్చాకే నాకు స్టార్ట్ అయింది. మీరు ఎవరైనా రిలేట్ అవ్వగలుగుతారా? ఎంత నీట్ ఫుడ్ తింటున్నా, యాక్టివ్గా ఉంటున్నా. మేము రీసెంట్గా మాకు ఈ టెంపుల్ గురించి తెలిసింది. దిస్ ఈజ్ నాట్ లైక్ అవర్ సౌత్ ఇండియన్ టెంపుల్, దిస్ ఈజ్ ఎ నార్త్ ఇండియన్ టెంపుల్, శ్రీ రాధా గోపీనాథ్ మందిర్. ఆ వీడియోలో కూడా నేను అదే చెప్పిన, దిస్ లుక్స్ డిఫరెంట్ అని. యాక్చువల్గా దీని గురించి మాట్లాడినాం.
రెంటల్ ఫెసిలిటీ ఉందంట గిఫ్ట్ టుగెదర్. అంటే యాక్చువల్లీ ఈ ప్లేస్కి ఏంటంటే నాకైతే నీకు తెలియదు, నాకైతే రాగానే ఇన్స్టెంట్ ఇట్లా ఒక కామ్నెస్, ఒక పీస్ ఉంటుంది అనమాట. నేను ఎప్పుడు అనుకుంటా ఉంటాను, అందుకే ఆయన అడిగా మెడిటేషన్ చేయాలి, ఒక నిజంగా మెడిటేషన్ చేయాలి, కొద్దిగా బ్రెయిన్ ఫ్రెష్గా కావాలి అని అదే అడుగుతుండే. ఆయన కూడా మా కోసం లంచ్ కోసం ఆగిరంట. సో యూ గైస్ మేక్ దిస్? Yes. Somebody comes prepares. Okay. Healthy food. So this is Rajbhog Prasadam that is offered to the deities. Every day 6 times offering happens. Morning breakfast. So it starts with early morning before 5 a.m. We offer some dry fruits. After the breakfast, after the lunch, then evening fruits. Around 4:30 p.m. before it opens at 5 p.m. Dinner 6 p.m. to 8 o'clock milk offering. If anybody want to come and stay here, they can come and stay here. Like how? Here we don't have facility for outsiders to come and stay. We are all brahmacharis in the temple who are staying, and we have dedicated our life full time for the mission to serve the movement and our spiritual master. That is the setting and that is the management. And we are not an individual temple. We are part of the ISKCON Bangalore group of temples in India. Bangalore? Patra Foundation. Yeah. Yeah. I don't know if it's the place or if it's the weather. ఎంతో పీస్ఫుల్గా ఉంది తెలుసా. నేను ఎక్కడికో వెళ్ళినా లైక్ ఇదేంటి అవుట్ ఆఫ్ ద వరల్డ్ ఫీలింగ్ ఉంది. ఐ డోంట్ నో ద ప్లేస్ లేదా ఆయన చెప్పే విధానం. లోపల వాళ్ళకి పెద్ద కిచెన్ ఉంది. యూనివర్సిటీలో ఉన్న స్టూడెంట్స్కి ఫుడ్ పంపిస్తూ ఉంటారంట వాళ్ళు. అసలు ఎన్ని జరుగుతున్నాయి వీడికి వస్తే ఇక్కడ ఏముంటుంది అనిపిస్తుంది అని ఇన్ని టేక్ కేర్ చేస్తారు. మొత్తం కలిపి 6 మెంబర్స్ ఏంటంటే ఉండేది, ఇంకో 6 ఎక్స్ట్రా హెల్ప్, 12 పీపుల్ కలిపి ఇన్ని ప్రసాదాలు ప్రిపేర్ చేయడం, వచ్చే వాళ్ళ పబ్లిక్కి పెట్టడము, ఇలా తులసి మెయింటైన్ చేస్తారంట. ఎవ్రీ ఆఫరింగ్ కృష్ణన్కి ఇచ్చేది ఖచ్చితంగా తులసితో ఉండాలంట. సో ఐమ్ లర్నింగ్ సో మచ్ న్యూ. అండ్ గిన్ని కంటైనర్లు ఉన్నాయి, గంట స్టోరేజ్ అవసరం అంట వీళ్ళకి. ఇట్స్ ఎ న్యూ నైస్ హ్యాపీ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. ఇట్స్ టూ గుడ్ అబ్బా, సచ్ ఏ నైస్ ఎక్స్పీరియన్స్. హరిదాస్ గారు థ్యాంక్ యూ సో మచ్. అంతా చెప్పి చూపించి ఎంత పేషెన్స్గా అంతా ఎక్స్ప్లెయిన్ చేసిరు. అసలు ఆయన దగ్గరనే ఆ పీస్ ఉంది కదా, చిన్నోడైనా భలే ఆయననే క్యారీ చేస్తున్నాడు ఆ పీస్ అంతా. లైక్ దట్ ప్లేస్ నాకైతే జస్ట్ నా మైండ్ అయితే మనం ఎక్కడికన్నా పోయే వెకేషన్ల కన్నా ఎక్కడికన్నా ఇంత పీస్ అవ్వదు. దట్ ప్లేస్ ఐ థింక్ ఇట్ సెల్ఫ్ హైస్ ద వైబ్ అబ్బా. మీరు దగ్గరలో ఉంటే వచ్చి విజిట్ చేయండి. ఏ టెంపుల్లోనైనా ఉండొచ్చు కానీ ఈ టెంపుల్లో పూజలు అవి అని కాకుండా జస్ట్ అక్కడ కూర్చొని మెడిటేట్ చేయడాలు, దాని గురించి స్టోరీస్ చెప్పుకోవడాలు, ఆ స్పిరిచువాలిటీ ఎక్కువ ఉంది అన్నమాట. కామ్ స్పిరిచువాలిటీ ఎక్కువ ఉంది. అది బాగా నచ్చింది నాకు. 1:30కి పోయేటప్పుడు హాఫ్ అన్ అవర్లో వస్తామా అన్నాడు. తెలియదు అసలు టైం. ఇట్ ఇస్ 3 ఈ పశువుని పిక్ చేసుకొని వెళ్ళుకో. ఏం చెప్తాను, నాకు సర్చ్ చేయొచ్చు, నా కాలు మీద పడదు. ఎట్లా చేస్తుంది అమ్మాయి? ఏమేం చేస్తుంది జై? ఓకే ఇంకా యా అట్లా చేస్తుంది కదా. యా హై జంప్స్ చేస్తుంది. ఎట్లా చేస్తుందిరా? బాగానే చూస్తున్నారు. మా ఫ్రెండ్ వాళ్ళు ఇల్లు తీసుకున్నారు, కోట అంతా యాక్సెప్ట్ అంతా అయిందన్నమాట. ఆ ఇల్లు చూడడానికి వెళ్ళినాము. ఫ్యూచర్లో మీరు అవన్నీ కూడా వీడియోలు చూస్తారు. నేను ఇప్పుడు షీన్తో వర్క్ చేస్తున్నా కదా, ఐఎమ్ వర్కింగ్ విత్ దెమ్ క్వైట్ ఎ లాట్ అండ్ ఐ లవ్ ద బ్రాండ్. షీన్ గురించి రకరకాల ఒపీనియన్స్ ఉంటాయి. పర్సనల్గా ఆఫ్టర్ లాట్ ఆఫ్ రీసెర్చ్ చూసి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ వల్ల నేను చెప్పేది ఏంటంటే, షీన్ ఈజ్ జస్ట్ లైక్ అన్ ఎనీ ప్లాట్ఫామ్. ఇప్పుడు అమెజాన్కి వెళ్ళి బట్టలను ఆర్డర్ చేస్తే అన్ని బ్రాండ్లు ఒకే రకంగా ఎట్లుండవు, షీన్లోకి వెళ్ళి ఆర్డర్ చేసినా కూడా అన్ని బ్రాండ్లు ఒకే రకంగా ఉండవు. మనం కొనుక్కునే బ్రాండ్, కొనుక్కునే ఐటమ్ని బట్టి కూడా చాలా మారుతాయి అన్నమాట. ఇట్లా కషి కోసం ఐ ఆర్డర్ దిస్ టాప్స్. లైక్ లుక్ ఎట్ ద క్వాలిటీ, లుక్ ఎట్ దమ్. అస్సలు 100% కాటన్, ద డీటెయిలింగ్ ఎవ్రీథింగ్. ఇది కానీ ఐ ఆర్డర్ హర్ దిస్ బ్లౌజ్ అండ్ దిస్ బ్లౌజ్. అసలు ఎంత బాగుంది. షర్ట్, దిస్ ఈస్ ఎ షర్ట్ స్టైల్ విత్ సమ్ డీటెయిలింగ్ అట్లా వచ్చింది. అండ్ ఈవెన్ ద జీన్స్, దే ఆర్ టూ గుడ్. సో చూసుకొని తీసుకోవాలి. ఇప్పుడు నేను తీసుకునేది కూడా ఒక్కొక్కటి $10-12 అట్లా పడుతుంది దాంట్లోనైనా సరే. కానీ ఇప్పుడు మనము ఇలాంటి బయట నేను
వెతికి కొందామని అన్నా కూడా ఈ క్వాలిటీలో ఈ స్టైల్లో దొరకవు. యాక్చువల్గా యూనిక్గా దొరకవు. యూనిక్గా దొరికేవి ఇక మరీ $40 $50 ఉంటాయి. వీళ్ళు ఇంత ఫాస్ట్గా పెరిగేదానికి అది వర్త్ కాదనిపిస్తుంది. యూజువల్గా మునుపు ఫ్యూ టైమ్స్ తీసుకున్నా, ఎస్పెషల్లీ ఇప్పుడు యాజ్ ఐఎమ్ కొలాబరేటింగ్ విత్ దెమ్ క్వైట్ ఎ లాట్. ఇవన్నీ పార్ట్ ఆఫ్ ద కొలాబరేషన్ అన్నమాట. సో బట్ పార్ట్ ఆఫ్ ద కొలాబరేషన్ అన్న పాయింట్లో చెప్తలేను. జెన్యూన్లీ దాంట్లో మనకు వెతుక్కోవడం, మనకు షాప్ చేయడం తెలిసింది అని అంటే యూ కెన్ ఫైండ్ అమేజింగ్ ప్రోడక్ట్స్ ఫ్రమ్ చీనా. ఇదొకటి డిజిటల్ మాయిశ్చర్ మీటర్ తీసుకున్నాను నేను. ఏంటంటే మాకు వాటర్ లీక్ అయింది కదా, వాటర్ లీక్ అయినాక తెలిసి వచ్చింది ఏంటంటే ఇలాంటి డిజిటల్ మాయిశ్చర్ మీటర్ ఉండాలి. ఎప్పుడన్నా మనకు వాల్స్ ఏదైనా పచ్చిగా ఉంటున్నాయా ఏదైనా అని తెలియడానికి ఒకటి ఉండాలని అర్థమైంది. $20-30 ఉంటుంది. దీనివల్ల నేనైతే అట్లీస్ట్ రైట్ నో వెళ్ళి అన్ని బాత్రూమ్లో వెళ్ళి ఒకసారి వాల్స్ చెక్ చేస్తాను, ఏదైనా మాయిశ్చర్ ఉంటున్నాయా ఈ వర్షాకాలానికి దానికి అని. ఐ ఆర్డర్డ్ దిస్ డిజిటల్ మాయిశ్చర్ మీటర్. వాల్స్ కానీ వుడ్ కానివ్వండి, డిఫరెంట్ వాటిని డిటెక్ట్ చేయగలుగుతారు. థర్మల్ ఇమేజింగ్ కెమెరా అని ఇది కూడా ఆర్డర్ చేసిన. ఇది బేసిక్గా మనం ఏదైనా వేడిగా ఉందా ఏదైనా చల్లగా ఉందా అని డిటెక్ట్ చేయడానికి చేస్తారనమాట. కొన్ని వస్తువులు లైక్ ఇండస్ట్రియల్గా ఇది ఇంత వేడి అవ్వాలి, ఇది ఇంత చల్లగా అవ్వాలి, టచ్ చేసి చూడలేరు కదా, అందుకని ఇలాంటివి చేస్తారు. ఇది ఇంట్లో కూడా వాడచ్చు. ఎందుకనంటే ఇంట్లో ఎక్కడైనా వాటర్ లీక్ ఉన్నా కానీ, ఇంట్లో ఎక్కడైనా తేమ ఎక్కువ ఉండి గోడలలో మోల్డ్ లాంటివి ఏమన్నా ఉంటే డిటెక్ట్ చేస్తుంది అనమాట. నేనైతే లిటరల్గా అందుకే ఇది కానివ్వండి, ఇందాక ఆర్డర్ చేసిన అది కూడా పచ్చిగా ఉందా అని చూడడానికి రీజన్ ఏంటంటే ఈ వాటర్ లీక్ వల్ల ఎక్కడైనా గోడ ఏదైనా పచ్చిగా అయిందా, ఇది ఎక్కువది కాదు, దిస్ ఇస్ వెరీ బేసిక్, బట్ దీనివల్ల ఏమన్నా అయిందా, దానివల్ల మోల్డ్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఏమైనా ఉందా, దానివల్ల కష్వికి ఆ మోల్డ్ అనేది ఇరిటేట్ చేస్తుంది, ఎలర్జీస్ అన్ని ట్రిగ్గర్ చేస్తుంది అనమాట. ఇవన్నింటి కోసం అగైన్ ఆల్ దీస్ ఆర్ ఫర్ అగైన్ కష్వి అన్నమాట. టెస్ట్ చేస్తా. చికెన్ చేసి పెట్టాడు ఆల్రెడీ. ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి డిన్నర్కి రావడం, ఎట్లా కర్రీ చేసింది ఉంది అనేసి నో షార్ట్ ఇట్లా కమ్ హియర్. ఏం చేసింది కష్వి? ఇది ఏంటి మెస్? లెట్స్ క్లీన్ అప్. అంటే నెక్స్ట్ టైం మీరు వచ్చేసరికి ఇదంతా క్లీన్ అప్ ఉండాలా లేదా, ఆడుకోవాలా లేదా? హాయ్ క్షేమ. హాయ్ కష్వి. హాయ్ అమ్మా. Shall we guys clean the play area? Let's go. నువ్వు పుష్ చేయమంటావు, మళ్ళీ ఎందుకు అరుస్తున్నావు? నువ్వే పుష్ చేయి. పుట్ దెమ్ ఇన్ ద బ్యాగ్ క్విక్. ఎవరు ఫాస్ట్ చేస్తారో చూద్దాం. చేయండి మరి, మేక్ ఇట్ ఫాస్ట్. కష్వికి కోల్డ్ ఉంటుంది కంటిన్యూగా అన్నది ఇప్పటికి 1 సార్లు ఎత్తినాయి కదా, సో దానికోసం మెడిసిన్. ఎవ్రీథింగ్ ఈజ్ అబౌట్ హర్. మన పిల్లలు వచ్చాక ఐ థింక్ లైఫ్ ఈజ్ అబౌట్ దెమ్. అవి ఏవి తీయద్దు. దిస్ ఇస్ బెడ్ టైమ్, నో టాయ్స్. పుట్ ఇట్ దేర్. కష్వి పొన్నం అడబెట్టు. గుడ్ నైట్ చెప్పు బంగారం. గుడ్ నైట్.